నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. ఫిలిప్స్ 32 ఇది ఏయుఓ ప్యాన్లో అయితే దీని కంప్లైంట్ ఏంటన్నదే చూద్దాం. ఒకసారి పవర్ పెట్టాను, స్టాండ్ బై ఆన్ అయింది. దీని ప్రాబ్లం ఇది ఫ్రెండ్స్, ఇవో లైన్స్ డబ్ల్యూఎంఎస్ కంప్లైంట్ ఉంది. అయితే ఈ మోడల్ ఏయుఓ ప్యానల్స్లో 99% సక్సెస్ రేట్ తక్కువ. ఒకవేళ సీకేవీలు చేసినా సరే అది 1 మంత్ లేక మాకు గట్టిగా పనిచేస్తే 2 మంత్స్లో మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ వచ్చేస్తుంది, మళ్ళీ అవ్వదు. ఇంక ఇది ఈ మోడల్ ప్యానల్స్లో ఎక్కువ కంప్లైంట్స్ రెక్టిఫై అవ్వవు. ఇవి నాకు తెలిసినంత మా వరకు సీనియర్లే చేతులు ఎత్తేసారు ఈ ప్యానల్ విషయంలో. అయితే దీనికి కస్టమర్ న్యూ ప్యానల్ వేసామన్నాడు, మనం న్యూ ప్యానల్ వేద్దాం. ఇది ఏయుఓ 32 సింగిల్ కప్ ప్యానల్ కాబట్టి మనం ఎల్జీ డబుల్ కప్ ప్యానల్ వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్యానల్ వేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఎల్జీ ప్యానల్ LC 320 DXJ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎల్జీ స్కాలర్. ఓకేనా, ఇది 2 కపుల్ ప్యానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓకే ఫ్రెండ్స్, ఎల్జీ ప్యానల్ కొత్త ప్యానల్. ఇది కొత్త ప్యానల్లో కొత్త ప్యానల్కి బ్యాక్ సైడ్ లేయర్ ఉంటుంది, సేఫ్టీ పేపర్. ఇది మనం తీసేసుకోవాలి, తీసుకుంటే పిక్చర్ క్లారిటీ వస్తుంది, లేకపోతే పిక్చర్ క్లారిటీ రాదు. అంటే మబ్బుగా వచ్చినట్టు వస్తుంది పిక్చరు. ఇప్పుడు మన కొత్త ప్యాన్లో ఫిలిప్స్ సింగిల్ కప్ ప్యాన్లు ఇచ్చాడు. ఇందులో మనం ఎల్జీ డబుల్ కప్ ప్యాన్లు వేస్తున్నాం ఈ సెట్లో. ఇది ఎల్జీ టీకాను. ఈ ప్యానల్కి ఒకసారి టీకాన్ వేసి మనం పిక్చర్ కరెక్ట్గా సరిపోయిందా, మ్యాపింగ్ కంప్లైంట్ కరెక్ట్గా వస్తుందో చూద్దాం. టీకా తగిలించాను, ఆన్ చేశాను, స్టాండ్ వెలిగింది. పిక్చరు రివర్స్లో వస్తుంది, కరెక్ట్గా సరిపోయింది, మ్యాపింగ్ అది రాలేదు. టీవీ ఇలా ఉంటుంది కాబట్టి ఫిలిప్స్ కేర్లా ఉంది, ఇది ఇలా రివర్స్లో ఉంది కాబట్టి మ్యాపింగ్ మిర్రర్ కంప్లైంట్ చూడాలి. సర్వీస్ మోడ్లో చూడాలి. ఇది ఫిలిప్స్ రిమోట్. ఇది సర్వీస్ మోడ్ ఓపెన్ చేద్దాం. మెనూ 1950 ఫిలిప్స్కి సర్వీస్ మోడ్ నెంబరు. మెనూ నొక్కి 1950 నొక్కితే ఆన్ అవుతుంది. సెటప్లో ఏముందో చూద్దాం.
పేరు ఇప్పుడు ఐఆర్ సెలెక్టర్, కీబోర్డ్ సెలెక్టర్, బర్నింగ్, పవర్ స్టేటస్, బూట్ లోగో. అంటే ఇందులో బూట్ లోగో అని ఐఆర్ సెలెక్టర్ అని ఎందుకు ఇచ్చాడంటే ఈ సెట్లో ఫిలిప్స్కి, శాంసంగ్కి, వీడియోకాన్కి ఒకే డిజైన్ బోర్డు వాడుతాడు, ఒకే మోడల్ బోర్డు అంతా ఒకలా ఉంటుంది. సాఫ్ట్వేర్ మారుతుంటుంది. మనం ఇప్పుడు ఈ టీవీని ఫిలిప్స్ కాకుండా లేకపోతే వేరే శాంసంగ్ బోర్డు దీనికి ఫిలిప్స్కి వేసి కంపెనీ పేరు రావాలి, కంపెనీ రిమోట్ పనిచేయాలి అంటే తప్పనిసరిగా మనం ఐఆర్ సెలెక్ట్లోకి వెళ్ళి రిమోట్ రేర్ మార్చుకోవచ్చు. బూట్ లోగోలోకి వచ్చి ఫిలిప్స్ లోగో మార్చుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఒరిజినల్ రిమోట్ పనిచేస్తుంది, ఒరిజినల్ లోగో వస్తుంది. అది ఓన్లీ ఈ 3 రకాల బోర్డులకే, ఫిలిప్స్, శాంసంగ్, వీడియోకాన్ ఈ 3 బోర్డులకే ఇలా ఇస్తాడు. అంటే మనం వేరే సెట్లలోని చైనా సెట్లో గట్రా మనం లోగో మార్చాలంటే పెన్ డ్రైవ్లు వేసుకుని వేయాలి. లేదు రిమోట్ మార్చాలంటే తప్పనిసరిగా సాఫ్ట్వేర్ చేయాలి. ఈ బోర్డులో అయితే ప్రత్యేకించి సాఫ్ట్వేర్ అక్కర్లేదు. డైరెక్ట్గా సర్వీస్ మెనూలో ఓపెన్ చేసుకొని సర్వీస్ మెనూలోని రిమోట్ సెలెక్టర్ అండ్ బూట్ లోగో ఈ 2 మార్చుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా వీడియోకాన్ ఇదే బోర్డు వీడియోకాన్కి వేస్తే వీడియోకాన్ లోగో వస్తుంది, వీడియోకాన్ రిమోట్ పనిచేస్తుంది. లేదు ఇదే దీనికి ఉన్న బోర్డే సేమ్ టు సేమ్ బోర్డు శాంసంగ్కి వేస్తే శాంసంగ్ రిమోట్ పనిచేస్తుంది, మార్చుకుంటే శాంసంగ్ లోగో కూడా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీనిది మిర్రర్ కంప్లైంట్ కాబట్టి మిర్రర్ ఆప్షన్ చూద్దాం. ఇందులో లేదు, వీడియోలో ఉందని చూద్దాం. వీడియోలో పిక్చర్ మోడ్, W/D అడ్జస్ట్, పిక్చర్ కవర్, AGC, ఓవర్ స్క్రీన్, రివర్స్, ప్యానల్ కంట్రోల్ ఉంది. మీరు రివర్స్ 90% చాలా వాటిలో మిర్రర్ మోడ్ అని చూపిస్తారు, ఇందులో రివర్స్ అని ఇచ్చారు. ఇది అవునా కాదు ఆన్ చేసి ఒకసారి ప్లగ్ తీసి పెడదాం. అంటే దీనికి వాటిలో వేరే సెట్లకి మనం రిమోట్లో ఆన్ ఆఫ్ చేయగానే పిక్చర్ మారిపోవడం జరుగుతుంది కొన్ని చైనా సెట్లో. ఇది సరిపోయింది. ఇది ఇందులో రివర్స్ అని ఇచ్చాడు, మిర్రర్ ఆప్షన్. కొన్ని సెట్లలో ఇటువంటి కంపెనీ సెట్లలో మాత్రం తప్పనిసరిగా ఆప్షన్ మార్చిన వెంటనే ఇక్కడ మారదు. మనం ఒకసారి ఇక్కడ ఓకే చేసుకొని ప్లగ్ టీవీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అప్పుడు మనకి ఇది ఫంక్షన్ ఆన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది సెట్ వేసి క్యాప్ వేసేసిన తర్వాత నేను బోర్డు డిజైన్ కూడా మీకు చూపిస్తాను. ఏ బోర్డు ఇది 3 మోడళ్ళకి పనిచేస్తాను అనగా ఈ 3 మోడల్కి ఏ మోడల్ బోర్డులు ఏ మోడల్ బోర్డు అన్నది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్. ఈ బోర్డు గురించి చెప్పాను కదా, ఇది ఫిలిప్స్లో ఇచ్చాడు ఈ బోర్డు. దీని బ్యాక్ క్యాప్ ఇది. అయితే ఇదే బోర్డు వీడియోకాన్లో వస్తుంది, శాంసంగ్లో వస్తుంది. కొన్ని సెట్లో హుండాయిలోని కూడా సేమ్ మోడల్ బోర్డు ఇస్తాడు. ఈ బోర్డు మనం ఈ 3 సెట్లకి. ఇంకో విషయం ఏంటంటే 24కి కూడా ఇదే ఇస్తాడు. ఓన్లీ ఒక డ్రైవ్ సెక్షన్, బ్యాక్ లైట్ సెక్షన్ ఒకటి తగ్గడం పెరగడం ఉంటుంది తప్ప మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ బోర్డు ఇస్తాడు. ఇందులో కాంపోనెంట్స్ కూడా ఏం మారవు. 24కి, 32కి హుండాయ్, వీడియోకాన్, శాంసంగ్, ఫిలిప్స్ ఈ 4 కంపెనీలకి కూడా ఈ బోర్డు ఇస్తాడు. ఇది ఒకవేళ శాంసంగ్ది వీడియోకాన్కి వేసుకోవాలనుకున్నా, లేకపోతే వీడియోకాన్ది హుండాయ్కి వేసుకోవాలనుకున్నా, లేదా హుండాయ్ది ఫిలిప్స్కి వేసుకోవాలనుకున్నా, నేను సర్వీస్ మోడ్లో చెప్పాను కదా, ఓన్లీ రిమోటు బూట్ లోగో ఆప్షన్లో మనకి ఈ 4 పేర్లు కంపెనీ పేర్లు ఉంటాయి. హుండాయ్, ఫిలిప్స్, వీడియోకాన్, శాంసంగ్ ఈ 4 పేర్లు ఉంటాయి. ఈ 4 లోగోలు మార్చుకోవచ్చు. ఈ రిమోట్ రేర్లు కూడా 4 రేర్లు ఉంటాయి. రిమోట్ రేర్లు అవి కూడా మనం ఏ రేర్లో పెట్టుకుంటే నేమ్ తోటే ఉంటాయి. ఏ రేర్లో పెట్టుకుంటే ఆ రేరు రిమోట్ పనిచేస్తుంది. మనం ఏ కంపెనీ లోగో పెట్టుకున్నామో అదే కంపెనీ రేర్ మార్చుకుంటే రిమోట్ రేర్
మనకి అదే రిమోట్ పనిచేస్తుంది, కంపెనీ రిమోట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సెట్ ఓకే. ఇంకా 2 days న్యూ ప్యాన్లో. ఈ మన వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్.